10 తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే కృష్ణా గోదావరి నీళ్లు ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులు కట్టడంలో విఫలమయ్యారని బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రాష్ట్రాన్ని అత్యధికంగా పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. వైఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రేమాయణంలో పడితే కాంగ్రెస్ డోలాయనంలో పడింది. కాంగ్రెస్ హయాంలో అనేక బందులు జరిగేవి, కానీ 11 ఏళ్ల మోడీ పాలనలో నది జలాల కోసం, భాషల కోసం బందులు, ఆందోళనలు జరగలేదు. అది మోడీ ప్రభుత్వం అన్నారు. అల్లుళ్ళు 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు. అటు కృష్ణా ఇటు గోదావరి నీటి యొక్క వాడకం, వినియోగం, నిర్వహణలో ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పుడు వీళ్ళు చర్చ అని చెప్పని రచ్చ చేయటం కొరకు మాట్లాడుతా ఉన్నారు. కట్టవలసినటువంటి ఒక ప్రాజెక్టులు, వినియోగించుకోవలసినటువంటి నీళ్లు, అది కృష్ణాలో అయినా గోదావరిలో అయినా పూర్తి చేయవలసినటువంటి ఒక బాధ్యత వీళ్ళ పైన ఉంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు జగన్ తో ప్రేమాయణంలో పడ్డారు. ఒకవైపున ఇందిరమ్మ రాజ్యమే అంటూ ఆయన యొక్క పీరియడ్, ఆయన తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారి యొక్క కాలంలో అవి కూడా పూర్తి కాల. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ యొక్క ప్రాంతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు, ఈ కాంగ్రెస్ నాయకులు డోలాయానంలో పడ్డారు. వాళ్ళు ప్రేమాయణం, వీళ్ళు డోలాయనం. నష్టం జరుగుతుంది తెలంగాణకి. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశం నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 11 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ యొక్క పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కొరకు బందులు జరిగినాయి, నీటి యొక్క విడుదల కొరకు బందులు జరిగినాయి అనేక చోట్ల కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈ 11 సంవత్సరాల యొక్క కాలంలో ఒక్క రాష్ట్రంలో కూడా నదుల యొక్క వివాదం పైన గాని, భాషల యొక్క వివాదం పైన గాని, లేదా సరిహద్దు జిల్లాల యొక్క వివాదం పైన గాని బంద్ కాదు, కనీసం నిరసన కూడా జరగనటువంటి ఒక సందర్భం ఈ 11 years పాలనలో మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని నేను